మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. మరి ఎవరినైనా మనము పూర్ణ శాంతి కలిగిన వారిగా మరి చూస్తే అది ఎంత సంతోషం అనిపిస్తా ఉంటదండి. అబ్బా! మనం గూడా అలాగా ఉంటే ఎంత బాగుండని. ఎందుకంటే, ఆ సాత్వికం కలిగిన మనస్సు మరి అందరికీ ఉండదు. మరి ఎందుకంటే, మన ఈ లోకపులోని ఈ ఒడిదుడుకుల్లో, ఈ శ్రమల్లో మనం ఎన్నో సార్లు మరి ఆ శాంతిని కోల్పోతూ ఉంటాం. ఏమైపోతూ ఉంటామంటే, గబాల్న అరవటం, పెద్ద పెద్దగా కేకలు పెట్టటం, ఆగ్రహం తెచ్చుకోవటము, లేకపోతే మరి ఎప్పుడు కూడా మరి కకావికలంగా మనస్సు ఉండటం, మరి రోదనగా అట్లాగనే దిగులుగా, కృంగుదలగా ఉండటం వీటన్నిటిలో మనం చాలాసార్లు మనం వెళుతూ ఉంటాం. అలాగనే మన తోటి వారిని చూస్తూ ఉంటాం. అవునా అండి? మరి ఎప్పుడు కూడా శాంతంగా అన్ని పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా నెమ్మది కలిగి ఉండటము ఎట్లా అనేది ఒక సాధన చేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మరి ఏదన్నా ఎవరన్నా ఒక మాట అనంగానే లేకపోతే ఏదన్నా ఒక పరిస్థితి తలుచుకోగానే వెంటనే నేనైతే ఇదివరకు మరి ఆ దుఃఖము పొర్లుకుంటూ వచ్చేస్తదనమాట. ఎందుకంటే అది మనల్ని ఒక మాట అనగానే హృదయం ఎంతగానో బాధపడి నొప్పి అనేది అది భరించలేక వెంటనే కళ్ళకి ఆజ్ఞనిస్తదనుకుంటా. వెంటనే మరి నీరు కారిపోయేదనమాట. అట్లాగనే కొద్ది రోజులు మరి అలకగా అలాగా ఉండేదాన్ని. మరి అలక అంతా కూడా దేవుడు బాగా వదిలించేసేసి, ఎందుకంటే మనము తెలియని చోట ఒక చోట ఉండేటప్పటికి అక్కడ మన భావోద్వేగాలు అవి వాళ్ళకి లెక్క ఉండదు. ఆ ఉండని చోట్లల్లో మరి ఆ పరిపూర్ణత అంటే ఎట్లంటే వారు మనల్ని అర్థం చేసుకోనప్పుడు అసలు మనం అవి చెప్పమనమాట. ఎందుకంటే వారు మనకి అంటే మన ఫ్యామిలీనో మనకు సంబంధించిన వాళ్ళు కానప్పుడు మనకి వారి మీద కోపం పెట్టాల్సిన అంటే కోపం చూపించాల్సిన అవసరము అంతగా రాదు. మరి అట్లాగనే మరి ఎన్నో విషయాల్లో మనల్ని మనము సంభాళించుకుంటూ ఉండి మరి ఎప్పుడు కూడా ఒక సమమైన ఆత్మీయత నిలకడైన దాంట్లోనికి వెళ్ళిపోతుంటాం. అవునండి? మరి అట్లాగనే మరి గాంధీ గారిని చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఆయన మరి శాంతిగా ఉండేవారంట. అట్లాగనే మరి ఎంతోమంది మరి ఎప్పుడు కూడా ఏ విషయాల్లో కూడా తొందరపడకుండా నిలకడగా ఉండే మరి బంధువులున్నారు. మరి అట్లాగనే కొంతమందిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో మరి ఒదుగుదలలో ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ చుట్టుపక్కల ఏమి పడిపోతున్నా కూడా నిలదొక్కుకొని మరి ఎంతగానో నిలకడ చూపిస్తూ ఉంటారు. అవునండి? మరి అది కూడా మరి 26వ యెషయా గ్రంథంలో చూస్తే 3వ వాక్యం, ఎవ్వని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. మరి ఎంతమంది ఆశిస్తున్నారండి అలాంటి పూర్ణ శాంతి మాకు కూడా దయచేయి. ఎందుకంటే ఆ శాంతి అనేది మనకు అదొక ఆయుధం అవుతుంది. శాంతి అనేది మనకు ఆయుధం అవుతుందనమాట. ఈ లోకంలోని ఆగ్రహం ఉందనుకోండి, లేకపోతే ఇంకొక విచారం ఉందండి, దేనిలోనూ అవన్నీ ఒక మరి కృంగుదలలోనికి మనలోని ఆగ్రహం మరి అది కట్టలు తెంచుకొని ఇంకొకళ్ళని బాధ పెట్టడం, లేకపోతే మరి అది ఇంకొకళ్ళను చంపివేసినట్లుగా వాటిల్లోనికి మరలుస్తుంది. దానిలోంచి వచ్చేది ఏమీ లేదు లాభం. కాబట్టి మనము పూర్ణముగా ఎప్పుడు కూడా శాంతిని వెతుక్కుంటే ఎంతో మంచిది. మరి దానికి కావాల్సింది ఏమిటి అనేది చూస్తే విశ్వాసము ఉండటం. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కాబట్టి మరి ఆ మనస్సు అనేది దేవుని మీద ఆనుకునేటట్టుగా ఆ మనస్సులో మరల పూర్ణ శాంతి దేవుడు అనుగ్రహిస్తారంటండి. కాబట్టి మరి నేనైతే క్లెయిమ్ చేస్తున్నాను. ఎందుకంటే దేవా మరి నాకు ఆ పూర్ణ శాంతి కలిగిన మనస్సును దయచేయ్యా. మరి ఎప్పుడు కూడా నాయన ప్రభు శాంతముగా మా తండ్రి కూడా ఎంతో సాత్వికంగా ఉండేవారు. మరి ఆ కొండ్రగుంట గారి మరి అమ్మాయిని మరి నేను కూడా ఆయన పోలిన ఆ శాంతి మరి నాకు కూడా దయచేయి నాయన. మరి ఎప్పుడు కూడా మనస్సు నిగ్రహముగా ఆగ్రహం లేకుండా ఎప్పుడు కూడా మరి నీ అందే నీ ప్రేమలోనికి నిలకడలోనికి మార్చయ్యా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే మీరందరూ కూడా మరి కోరుకోమని మరి మనవి చేసుకుంటున్నానండి. మరి ప్రభువే మనందరి మనవి దయచేసి ఒకరికి ఒకరము పూర్ణ శాంతి కలిగిన వారిగా ఉందామని కోరుకుంటున్నాను. ఎందుకంటే దానికి విశ్వాసం అనేది మూలమంట. ఎందుకంటే మనకు దేవుని యందు విశ్వాసము, నాకు ప్రభు ఉన్నారు, నాకు ప్రభు
ప్రభువు, ఆయన యొక్క నీడ ఉంది, ఆయన యొక్క తోడు నాకెప్పుడు ఉంటుంది, ఆయన నన్ను విడువడు, ఆయన నన్ను అనాథగా చెయ్యడు అని మనం ఎప్పుడు అనుకుంటామో అందులో ఒక బలం అండి. అది లోకంలోని విచారాన్ని కొట్టివేస్తుంది, మనల్ని పూర్ణ శాంతిలోనికి నడిపిస్తుందండి. కాబట్టి మరి ఎవరు ఈ వాక్యం ద్వారా దీవింపబడాలనుకున్నారో మరి ఆ శాంతిని మరి మీరు కోరుకోండి. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువు మరి మనందరినీ కూడా పూర్ణ శాంతి అడిగిన వారందరికీ కూడా పూర్ణ శాంతి దయచేయునుగాక. మరి ఈ వాక్యమును ప్రభువు దీవించాలని, అలాగనే మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని, అంతవరకు ప్రేమతో మరి మీ రచిత.